దేవుడు బంగారం ఎందుకు ఇచ్చాడో తెలుసా? సేవకులమైన మాకు కూడా గమనానికి రావట్లే. అందుకని 2 చేతులకి ఉంగరాలు, సైను. ఈ విచిత్రం. అబ్రాహాముకి బంగారం ఉందా? బైబిల్లో ఉన్న అబ్రాహాము గారికి బంగారం ఉందా? వెండి ఉందా? చూడండి, ఆదికాండం 13వ అధ్యాయం 1-2 వచనం చూడండి. వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉన్నాడు. హెబ్రీ పత్రికలోకి వస్తే 11వ అధ్యాయంలో ఆయన పరలోకం కొరకు పరదేశం కొరకు చూస్తున్నాడట. పరదేశంలో యాత్రికులం, ఇక్కడ ఏం ఉండదు, ఇది వాస్తవం కాదని ఆ మహిమ కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు బైబిల్ చెబుతుంది. అంటే బంగారం వెండి మన అవసరాలు తీర్చుకోవడం కొరకు అడ్డం పెట్టుకునే వస్తువు. అది అడ్డంగా తగిలించుకొని తిరిగే వస్తువు కాదు.